నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణము 512వ భాగం. నిన్న వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నాడు? సకల శరీరధారులకు కూడాను గ్రాహ్య గ్రాహక సంబంధం సమానమే అని చెప్పాడు. అయితే ఈ గ్రాహ్య గ్రాహక సంబంధంలో ఉండేటువంటి జాగ్రత్తని చూడాలి అంటున్నారు మహర్షుల వారు. ఏంటా జాగ్రత్త ఏంటో చెప్తున్నారు. ఏమన్నారు? సావధానంగా ఉండడం అన్నది కూడా నిన్న మనకు వచ్చింది. ఈ ఈ పదం కూడా వచ్చింది, సావధానంగా ఉండాలి అని. సావధానత్వం అంటే ఏంటి? సావధానత్వం అంటే దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద పెడుతూ ఉండడమే అవధానం. అవధానం, అవధానంతో కూడి ఉండడం. దేని మీద అయితే దృష్టి పెట్టాలో దాని మీద పెట్టడమే సావధానం. అర్థమైందా? దేని మీద దృష్టి పెట్టకూడదో దాని మీద పెట్టడం పరాకు అంటాం, దాన్ని అన్అవేర్నెస్. ఓకే, అవధానం లేకుండా ఉండడం నెగిటివ్ అన్నమాట, ఆపోజిట్. అర్థమైందా? కాబట్టి సావధానం దేని మీద దృష్టి పెట్టాలి? సచ్చిదానంద స్వరూపం మీద దృష్టి పెట్టాలి, ఆత్మ మీద దృష్టి పెట్టాలి. దేని మీద దృష్టి పెట్టకూడదు? అనాత్మ మీద పెట్టకూడదు. దేని మీద దృష్టి ఉండాలి? ఆత్మ మీద ఉండాలి, అనాత్మ మీద ఉండకూడదు. అది అంటే ఏంటి? అలా ఉన్నట్లయితే, దేని మీద దృష్టి పెట్టకూడదు దాని మీద ఉన్నట్లయితే జరిగేటువంటి అనర్థం ఏంటంటే ప్రమాదం అంటారన్నమాట. ప్రమాదం అంటే సాంస్క్రిట్లో డేంజర్ అని కాదు, పరధ్యానంగా ఉండడాన్ని ప్రమాదం అంటారు. అలసత్వం, ప్రమాదం అనేటువంటి పదానికి అర్థం పరధ్యానంగా ఉండడం అన్నమాట. మనకు విజాతీయమైంది ఏదో దానిపై మనసు పెట్టి మన స్వరూపాన్ని మనం మర్చిపోయినట్లయితే అది ప్రమాదం. ప్రమాదం అనే దానికి కరెక్ట్ నిర్వచనం. మనకి విజాతీయమైంది ఏది? సజాతీయమైంది ఆత్మస్వరూపం అయితే, సచ్చిదానంద స్వరూపం అయితే, విజాతీయమైంది అనాత్మ స్వరూపం, అనాత్మ. మనకు విజాతీయమైనటువంటి అనాత్మపై మనస్సు పెట్టి మన యొక్క స్వస్వరూపం, సచ్చిదానంద రూపమైనటువంటి స్వస్వరూపాన్ని మరచిగలిపోతే అది ప్రమాదం. అప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరగాలి? ఆ దృష్టి ఆ విజాతీయం నుండి మళ్ళించుకుని మళ్ళీ నీ స్వరూపం మీదకే నువ్వు పెట్టుకోవాలి. అది అవధానం. ఒకసారి ఆ విజాతీయమైన దానిపై మనసు పెట్టి మన స్వరూపాన్ని మనం ఎప్పుడైతే మర్చిపోతామో, ప్రమాద స్థితిలో మనం ఉంటామో, తిరిగి ఏం చేయాలి? విజాతీయమైనటువంటి దాని నుండి మళ్ళీ తిరిగి దాన్ని మళ్ళించుకుని మళ్ళీ స్వరూపం మీద పెట్టుకోగలిగితే అప్పుడు దాన్ని అవధానం అంటారు అంటున్నారు వశిష్ఠుల వారు. నీ స్వరూపం మీదే నువ్వు దృష్టి పెడితే, అర్థమైందా? నీ స్వరూపం మీదే నువ్వు దృష్టి పెడితే అది ఏమవుతుంది? సజాతీయం అవుతుంది. అప్పుడు సజాతీయం మీద నీ స్వరూపం మీద దృష్టి పెట్టినప్పుడు ఆ విజాతీయం ఏమైపోతుంది అన్న ప్రశ్న ఇంక ఉండదు. స్వరూపంలోనే, సజాతీయంలోనే నీ దృష్టి పెట్టి అందులోనే నువ్వు ఆత్మ స్వరూపం మీదనే నువ్వు దృష్టి పెట్టి నువ్వు కొనసాగుతున్నట్లయితే విజాతీయం అన్నటువంటి ప్రశ్నే రాజు. ఎప్పుడైతే నువ్వు విజాతీయమైనటువంటి అనాత్మ మీద దృష్టి పెడతావో అప్పుడు నీ స్వరూపం మరుగుపడిపోతుంది. అనాత్మపై నీ దృష్టి పడింది అంటే ఆత్మ నీకు మరుగుపడుతుంది. అప్పుడు నీ స్వరూపం నీకు మరుగుపడుతుంది. అర్థమైందా? ఇక్కడ ఇందాక అన్నట్టు
స్వరూపం మీదే నువ్వు దృష్టి పెట్టి ఉన్నప్పుడు, విజాతీయమైన వస్తువు మీద నీ దృష్టి నీకు పోనప్పుడు ఏమవుతుందంటే నీకు ఆ విజాతీయం ఏదైనా ఉన్నా కూడా అది కూడా నీలో లయమైపోతుందయ్యా అంటున్నాడు. తిప్పి 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 చెప్పడం. దీన్ని అర్థం చేసుకోవాలంటే మళ్ళీ దృష్టాంతం చెప్తున్నారు మహర్షి. ఇప్పుడు ఎండమావి ఉంది, ఎండమావిలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళ మీద నువ్వు ఎండమావిలో ఉన్నటువంటి నీటి మీద నువ్వు దృష్టి పెట్టామనుకో, అవి నీళ్లే అన్న భ్రమపడ్డామనుకో, అది నీళ్లే, తాగుదాం, దాహం అవుతోంది, పరిగెడదాం, వెళదాం, పోదాం, పట్టుకుందాం, నా దగ్గర ఉన్న బాటిల్తో ముంచుకుందాం అనుకున్నప్పుడు నువ్వు ఆ నీటి మీదనే దృష్టి పెట్టినప్పుడు నీకు దాని వెనక ఉన్నటువంటి రశ్మి కనపడదు, సూర్యరశ్మి కనపడదు. అర్థమైందా? నీ దృష్టి నీళ్ళ మీదే ఉన్నప్పుడు ఆ సూర్యరశ్మి కనపడినా కూడా నీకు ఉపయోగం లేదు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ. ఇప్పుడు నీవు ఆ నీటి మీద దృష్టి పెట్టినప్పుడు నీకు కలిగే నష్టాలు రెండు. నీటి మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు, ఆభాస మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు, అధిష్టానం మీద నీ దృష్టి లేనప్పుడు నీకు కలిగే నష్టాలు రెండు. ఒక నష్టం ఏంటంటే నీళ్లు అని భ్రమించి నువ్వు చూస్తున్నప్పుడు ఆ సూర్యరశ్మే నీళ్ళలాగా కనిపిస్తుంది, నిన్ను భ్రమపడుతుంది. నీళ్లు అని భ్రమపడి నువ్వు చూస్తున్నప్పుడు నీకు ఇంకా భ్రమకు గురి చేస్తుంది అది, ఆ సూర్యరశ్మి ఇంకా అట్లా ఇట్లా కదిలినట్టు, తళతళతళం అన్నట్టు, ప్రవాహంగా ఉన్నట్టు నీకు ఇంకా భ్రమను నీకు ఎక్కువ చేస్తుంది. అది ఒక నష్టం. అర్థమైందా? ఇక్కడ రెండు నష్టాలు. ఇక్కడ సూర్యరశ్మి కనపడకపోవడం, అర్థమైందా? సూర్యరశ్మి కనపడలేదంటే సత్యమైన వస్తువును నువ్వు చూడడం లేదు. తాడు కనపడడం లేదు, నీకు పాము కనపడుతుంది. సత్యమైనటువంటి వస్తువు తాడు కనపడడం లేదు, పరమాత్మ కనపడడం లేదు, ప్రపంచం కనపడుతోంది నీకు. కాబట్టి పరమాత్మని, సత్యాన్ని, సత్య వస్తువుని చూడలేకపోతున్నావు ఒకటి. రెండవది అసత్యాన్ని చూస్తున్నావు, ఇది మరొక నష్టం. చూడాల్సింది చూడడం లేదు, చూడకూడని దాన్ని చూస్తున్నావు. తాడును తాడుగా చూడడం లేదు, పాముగా చూస్తున్నావు. సూర్యరశ్మిగా చూడడం లేదు, నీటిగా భ్రమిస్తున్నావు. నువ్వు నేలకు బదులు సూర్యరశ్మినే చూచావనుకో, పాముకు బదులు తాడునే చూసావనుకో, అప్పుడు నీకు వస్తువు కనపడుతుంది, అదొక లాభం. ఆభాస కనపడకుండా పోతుంది, అదొక లాభం. పాము కనపడకుండా పోతుంది, భ్రాంతి కనపడకుండా పోతుంది, ఆ నీళ్లు కనపడకుండా పోతాయి. సూర్యరశ్మే నీకు కనపడుతుంది. నువ్వు సూర్యరశ్మిదే కనుక నీ మనసును పెట్టినట్లయితే, నీళ్ళకు బదులు అక్కడ ఉన్నటువంటి నీళ్ళకు బదులు సూర్యరశ్మినే నువ్వు చూసినట్లయితే నీకు కలిగే లాభాలు ఏంటంటే ఆ సూర్యరశ్మి కనపడుతుంది, ఒక లాభము. ఆ నీళ్లు భ్రాంతిగా ఉన్నట్టు ఆభాస నీళ్లు కనపడవు, అది రెండవ లాభం. అసత్యం కనపడదు, సత్యం కనపడుతుంది. అర్థమవుతుందా అని చెప్తున్నాడు. కాబట్టి అవధానం చేసే పనేమిటి అంటే, నీవు ఆభాస మీద దృష్టి పెట్టావా లేక వస్తువు మీద దృష్టి పెట్టావా అన్నది ఇక్కడ అవధానం అనే దగ్గర మనం ఆలోచించాల్సింది. ఆభాస మీద, నీటి మీద దృష్టి పెట్టావా, సూర్యరశ్మి మీద పెట్టావా, లేదా పాము మీద పెట్టావా, తాడు మీద పెట్టావా అన్నది ప్రశ్న. మామూలు లౌకికుడు అయితే ఏం చేస్తాడు? ఆభాస మీద పెడతాడు. లౌకికుడు జ్ఞానం లేని మృగం అయితే, ఆ జింక్ అయితే, దాహంతో భ్రాంతితో ఉన్నటువంటి జింక్ అయితే ఆ రశ్మిని చూడలేదు, నీటి మీదనే దృష్టి పెడుతుంది. అది విందా? వస్తువు మీద, ఆభాస మీద దృష్టి పెట్టి ఈ వస్తువు మీద ఏమవుతుంది? ప్రమాద దృష్టితో ఉంటుంది, సావధానం లేకుండా ఉంటుంది, అలసత్వం కలిగి దాని మీద దృష్టి లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ రెండు విధాల నష్టపోతుంది. ఎవరు? లౌకికుడు, మృగం అనుకుందాం అది. ఇక సాధకుడు అయినప్పుడు, లౌకికుడు కాకుండా సాధకుడు అయినట్లయితే వీడేం చేస్తాడు? వస్తువుపై దృష్టి పెడతాడు, వస్తువు యొక్క స్వరూపమాన్ని గుర్తిస్తాడు. అంటే సూర్యరశ్మిపై దృష్టి పెడతాడు, సూర్యరశ్మిని గుర్తిస్తాడు. తాడుపై దృష్టి పెడతాడు, తాడును గుర్తిస్తాడు. అప్పుడు ఏమవుతుంది? వాడికి సత్యం తెలుస్తుంది. వాడికి
ప్రతి అణువులోనూ ఆ తాడు మెలికలు తిరిగి ఉంటే ఆ తాడు మొత్తానికి పాములాగా పొడవుగా తోక కడుపు అన్నీ కలిపి ఆ తాడుగానే వాడు సత్యాన్ని గమనిస్తాడనమాట. అన్నీ అప్పుడు అసత్యాలన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు ఎప్పుడైతే ఆ వస్తువుని చూస్తున్నాడో, సూర్యరశ్మిని చూస్తున్నాడో, ఆ నీటి స్వరూపం ఏమవుతుంది? సూర్యరశ్మిలో లయమైపోతుంది. కాబట్టి నీ స్వరూపాన్ని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో ఆ స్వరూపమా నీవు ఆ స్వరూపాన్ని నీవు అంతవరకు కూడాను వాస్తవము అని భ్రమపడినటువంటి ఆ యొక్క ఏ నామ రూప క్రియాత్మకమైన ప్రపంచం ఒకటి ఉందో ఆ నామ రూప క్రియాత్మక ప్రపంచం అంతా కూడాను నువ్వు ఎప్పుడైతే ఆ వాస్తవ స్వరూపాన్ని నీవు చూస్తావో దాంట్లో లయమైపోతుంది. ఈ నామరూప క్రియాత్మకమైనది ఎలాగైతే ఆ నీరు సూర్యరశ్మిలో లయమైపోతుందో, పాము తాడులో లయమైపోతుందో అలాగా అదే నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఎరుక, అవేర్నెస్, సావధాన దృష్టి. కాబట్టి నేను చెప్పేది ఒకటే రామా, ఏంటదంటే సావధాన దృష్టి పెట్టుకోవడమే మేము చెప్పేటువంటి పూజ. కాబట్టి అలాంటి మనస్తత్వం నాకు ఇప్పుడు అలవడమే ఎంతో చెప్పినట్టు నాకు ఇప్పుడు అటువంటి మనస్తత్వం అలవడింది అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. ఆయనకి అలవడిందట మహాదేవుని యొక్క బోధ తర్వాత. అందుకే నేను నీకు కూడా ఇంతగా బోధ చేస్తున్నానయ్యా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపు ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.